హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కొల్లూరి శ్రావణి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దీన్ని నేను ఒక స్పెషల్ పర్సన్ కోసం చేస్తున్నానండి. ఎవరి కోసం చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చికెన్ని బాగా వాష్ చేసుకోండి. దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు అన్నీ వేసుకోండి. దీంట్లోనే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు మొత్తం వేసేసుకోండి. అందులోనే చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యాగ్నేట్ చేసేయండి. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఉడికించుకుందామండి. మన కర్రీ అంతా బాగా ఉడికిపోయింది కదా, ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాము. చూడండి, మన కర్రీ అంతా ఉడికిపోయింది. ఆయిల్ కూడా అంతా పైకి వచ్చేసేసింది కదండి. మనం రైస్ని కూడా కుక్ చేసుకుందామండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్, నిమ్మకాయలు, బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని బాయిల్ చేసుకోండి. మన రైస్ చూడండి, నీళ్ళన్నీ బాగా బాయిల్ అయిపోయినాయి. దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసి దాన్ని కూడా బాయిల్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలోకి నీళ్ళని వడగట్టేసేసి రైస్ని కూడా వేసేద్దామండి. దానిలోనే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి వేసి స్టీమ్ చేసేద్దాం. ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసి పెడితే మన ఎమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక స్పెషల్ పర్సన్ కోసం చేశానని చెప్పాను కదండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేసి మీకు వాళ్ళు ఎవరో చూపిస్తాను, వచ్చేయండి. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదండి, మా బాబు. చాలా రోజుల తర్వాత నన్ను అడిగాడు, అందుకే చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్, సబ్స్క్రైబ్.